హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, ఒక్క కుక్క కూడా ఇప్పుడు మొరగట్లేదే అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. అవును, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మనది ఒక సూడో సెక్యులరిస్టిక్ దేశం. అజెండాకి మాత్రమే కొమ్ము కాసే ఒక నిర్లజ్జ సమూహం. మనకు తెలుసు కదా, జనరల్గా ప్రకాష్ రాజ్ లాంటి కుత్తేగాళ్ళు, ఇంకా బాలీవుడ్ లాంటి సెలబ్రిటీ పిత్రేగాళ్ళు ఎంతసేపు దీపావళి టపాసుల సౌండ్ ఎక్కువైందని, హోలీ వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతోందని, ఎక్కడో పాలస్తీనాలో ఏదో జరిగితే వీళ్ళు కాయలు పిసికేసుకొని వేర్ ఈజ్ ద హ్యుమానిటీ అని ఆక్రోశిస్తూ ఉంటారు. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే, ఈరోజు కాశ్మీర్లో ఒక హృదయ విదారక సంఘటన జరిగింది. వేసవి సీజన్ కావడం వల్ల చల్లగా సేద తీరేందుకు కాశ్మీర్కి టూరిస్టులు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే వెళ్ళారు. కానీ ఈరోజు ముష్కరులు మాటు వేశారు. హిమాలయ అందాలు చూస్తూ కాశ్మీర్లో సేద తీరుతున్న యాత్రికుల వద్దకు టెర్రరిస్ట్ మూకలు వచ్చాయి. పేరు ఏంటి, మతం ఏంటి అని అడిగి మరీ కాల్చి చంపేశాయి. అలా చూస్తుండగానే 27 మంది యాత్రికులు తమ ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది బుల్లెట్ల గాయాల పాలయ్యారు. విగత జీవులుగా ఉన్న వాళ్ళను చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు, స్నేహితులు విలవిల్లాడుతున్నారు. నిజంగా ఇదంత దారుణం. పేరు, మతం ప్రాతిపదికన కాల్చి చంపడం బహుశా దేశంలో ఇదే మొట్టమొదటి సంఘటన కావచ్చు. ఈ సంఘటన పైన ప్రధాని మోదీ తన సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ దుశ్చర్యకి పాల్పడ్డ ఎవరిని వదలమని ఖరాఖండిగా చెప్పేశారు. కానీ ఇక్కడ ఒకటే సమస్య, ఈ సోకాల్డ్ సోషల్ మీడియా సంఘ సంస్కర్త సెలబ్రిటీలు ఎక్కడ సచ్చారు అని. ఎల్లప్పుడూ దేశం పైన మురిగే ప్రకాష్ రాజ్ కిక్కురు మనకుండా ఉండిపోయాడు. ఎక్కడో పాలస్తీనాలో ఏదో జరిగితే ఇక్కడ బీరు తాగి బాధపడే బాలీవుడ్ బ్యాచ్ అంతా కూడా సైలెంట్ అన్నమాట. ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ప్రకాష్ రాజ్ లాంటి వాడు ఓకే, ఏదో బెట్టింగ్ యాప్స్తో పూట గడుపుకునేవాడు, అతనికి పెద్ద స్థాయి ఉంది అని అనుకోవడం మన అవివేకం. కాబట్టి మిగిలిన సెలబ్రిటీలకు సైతం ఏమైంది? దేశానికి మచ్చ తెచ్చే ఇలాంటి అంశాలు పట్టవా, లేక ఇలాంటివి పెద్ద ఫ్యాన్సీగా ఉండవు అనేది వాళ్ళ ఉద్దేశమా అనేది అంతుబట్టని శేష ప్రశ్న. ఒక్కటైతే నిజం, మనమంతా ఒక సూడో ప్రపంచకంలో దీపం చుట్టూ తిరిగే పురుగులం. మనకు రోషం, పౌరుషం, బొచ్చు, భోషానం ఏమీ ఉండవు. ఆ పూటకు తిండి దొరికిందా, తొంగున్నామా అంతే. ఇక్కడ పేద, ధనిక, సెలబ్రిటీ స్థాయిలు అంటూ ఏమీ లేవు. ఎవడి రేంజ్కి వాడు చేసే దినచర్య ఇదే. ఆ పూటకు అది దొరికిందా లేదా అంతే అని నొక్కి ఒక్కానించి వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.